శ్రీమతే బకుళాభిరామం శ్రీమద్గజేంద్రీగణం ప్రణమామి మూర్ధనం నూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణు పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్రామ యమునా వాస్తవ్యమాలాధరం యోగీంద్రం కురికేశచంద్రజలదిం గోవిందపూరాదిపౌ భట్టార్యం నిగమాంత యోగ జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభసుమన కోదేశ దేవాదిప నమో వేదాంత వేద్యాయ జగన్మంగళయేతవే యస్య వాకమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం ఖలు వైదిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే కటాక్షణలక్ష్యాణం సులభ శ్రీధరస్సదా శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి సరసా సదా ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరమున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసారభోగి సందష్ట జీవ జీవాతవే నమః శ్రుత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రిపురాణబంధం జ్ఞానాధిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడామ్నాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసోననా సుందరజామాతృమునే ప్రపద్యే చరణామూల్యం సంసారార్ణవ సమ్మగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ పుంసాలినే నమః శ్రీశైలనాథాయ పుంతే నగరజన్మనే ప్రసాదవర్గ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దైవత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రౌఢవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్గం మహంబలి శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదే శ్రీలక్ష్మణార్య వివిధం సంశ్రేయే అర్థామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం திருவழுதினாடென்னுண்டன் புதுவூரென்னும் மறுவினியவன் பருளென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெரிந்து மனத்தாலும் வாயாலும் வன்பொருள் பேணும் இனத்தாரை எல்லாதிரைந்தேன் தனத்தாலும் நேதும் குறைவிலை நந்தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் திடகோபன் சந்தமிஸ்வேதந்தரிக்கும் பேராத உள்ளம் தரா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமம் ஈன்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் ராமானுசம் மிக்க விரை நிலையும் மெய்யாமயர் நிலையும் தக்க நெறியும் தடையாது தொப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் கொள்கையதுபோல் யாழிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமः జై శ్రీరామ్ శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి విఘ్న వినాశక చతుర్థి శుభాకాంక్షలు. చక్కగా పెరుమాళ్ళకి ఆరాధనలు చేసుకుని ఆశీస్సులు పొంది ఉంటారని శుభాకాంక్షలను తెలియజేస్తూ నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో రెండవ తిరువాయిమొഴിలో మనం రెండవ తిరువాయిమొഴിలో మూడవ పాసురంలోకి ప్రవేశించాం. 2:2 మూడవ పాసురంలోకి ప్రవేశించాం. ఈ 10 అంతా కూడా ఈ పెన్నన్వీడు అనే తిరువాయిమొഴి మొత్తం అంతా కూడా నారాయణ పరత్వాన్ని చెప్తూ ఆయన్ని కాకపోతే ఎవరిని పూజిస్తారు
ఈశ్వరత్వము అంటే నియమన సామర్థ్యము అని అర్థం. ఆయన కాకపోతే ఇంకెవడు ఈశ్వరుడు అనేటువంటి మాటని ఈ తిరువాయిమడిలో అడుగడుగునా మనకి ప్రతి పాసురంలోనూ ఒక్కొక్క ఉదాహరణలని వాటిని చూపిస్తూ చెప్తున్నారు. ఇందులో ఇవాళ మనం 3వ పాసురంలోకి వచ్చాం. 3వ పాసురాన్ని ఒకసారి చూడండి, అనుసంధానం చేసుకుందాం. ஏரனை பூவனை பூமகள் தன்னை வேறின்னு விண்தொழ தன்னுள் வைத்து மேல் தன்னை மீதிட நிமிர்ந்துமன் கொண்ட ஆள் தனில் மிக்குமோர் தேவுமுளதே. ஏரனை பூவனை பூமகள் தன்னை வேறின்னு விண்தொழ தன்னுள் வைத்து மேல் தன்னை மீதிட நிமிரந்துமன் கொண்ட மால் தனில் మిక్కుమోర్ దేవుముళదే. ఈ పాసురానికి ముందుగా మనం ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ఏరనై, ఏరన్ అంటే వృషభ వాహనుడు అని అర్థం. ఎద్దును వాహనంగా కలిగినటువంటి వాడు ఏరన్ అంటే పరమశివుడు అని అర్థం. ఆ పరమశివుడు అని అనకుండా వృషభ వాహనుడు అనేటువంటి పదాన్ని తమిళంలో ఎలా చెప్పారు? ఏరనై పూవనై. రెండో ఆయన పూవనై, పువ్వు ఆసనముగా కలిగిన వాడు అంటే బ్రహ్మగారు పద్మంలో కూర్చుని ఉంటారు కాబట్టి పూవనై అంటే పువ్వు మీద కూర్చున్నాయన బ్రహ్మగారు. ఇద్దరికి కూడా 2 పదాలు, చక్కటి పదాలు వేశారు. ఏరనై పరమశివుడు వృషభ వాహనుడు, పూవనై పువ్వు మీద ఆసీనుడై ఉన్నటువంటి వాడు బ్రహ్మగారు. పువ్వు మగళ్ తన్నై, పువ్వుకి కూతురు, పువ్వు మగళ్ళు అక్కడ కూర్చునేటువంటి తల్లి ఎవరండి? పద్మవాసిని అయిన లక్ష్మీదేవి. వేరింద్రి, వీళ్లలో భేదం చూపించకుండా తన్నుల్ తన శరీరంలో వెంతొజ పరమపద వాసులందరూ సేవించేలాగా వైతు ఉంచి అంటే తన గుండెల మీద అటు పరమశివుణ్ణి, ఇటు బ్రహ్మగారిని, అటు లక్ష్మీదేవిని కూడా చక్కగా ధరించినటువంటి స్వామి. మేల్ తన్నై ఊర్ధ్వలోకాలన్నిటినీ మీదిడా దాటేలాగా నిమిరందు వృద్ధి పొంది పైన అంటే వామనావతారం నుంచి త్రివిక్రమావతార వైభవాన్ని చెప్తున్నారు. పై లోకాలన్నీ కొలిచి మన్ కొండ భూమిని స్వీకరించిన మాల్ తనిల్ శ్రీయప్పతి కంటే మిక్కుంబోరు దేవం ఉళదే, ఒప్పదైన దైవం వేరొకటి ఉందా. ఇందులో ఏంటంటే లక్ష్మీదేవితో సమానంగా తన గుండెల మీద పరమశివునికి బ్రహ్మగారికి కూడా స్థలాన్ని కేటాయించినటువంటి మహాత్ముడు, వాళ్ళని ధరించిన వాడు, సర్వలోకాలని తన శ్రీపాదాల కిందకి తీసుకువచ్చినటువంటి వాడు. అన్ని లోకాలు పాదాల కిందకి తెచ్చుకున్న ఆయన కంటే గొప్పవాడు లోకంలో ఎవరైనా ఉంటాడా? అది మనం తెలుసుకోవలసినది. లోకాలన్నీ ఆయన కాలు కింద ఉంటే అంతకంటే గొప్పవాడు ఎవరుంటారండి అని చెప్పడం అన్నమాట. ఇందులో 7 వ్యాఖ్యానంలో మనం 3 పార్ట్ 49వ పేజీ. 3 పార్ట్ சௌசீல்யத்தாலும் திரைவிக்ரம கிரமணமாகிற அதிமானுஷ சேஷ்டிதத்தாலும் ఇవనే ఈశ్వరన్ ఎంగిరార్. ఈ పాసురంలో 2 లక్షణాలని చెప్పారు. ఒకటి సౌశీల్యము. సౌశీల్యం అంటే ఏమని చెప్పుకున్నా? అందరినీ ఒకే రకంగా చూడగలగడము, అందరితో కలిసిపోవడానికి సౌశీల్యం అని పేరు. ఏమండి, ఆవిడకి ఎంత ఇష్టురాలైనటువంటి భార్య అండి లక్ష్మీదేవి ఆయనకి. అలాంటి భార్య నివసించే చోటులో పక్కన రండి అని చెప్పి బ్రహ్మకి శివుడికి కూడా తావు ఇవ్వగలిగాడు అంటే ఎంత బిడ్డలని దగ్గరకు తీసుకున్నటువంటి గుణం అన్నమాట అది. అలాంటి సౌశీల్యం కలిగిన వాడు,
సౌశీల్యత్తాலும் త్రైవిక్రమ క్రమణమాగిర. త్రివిక్రమావతారం అంటే వామనుడు పెరిగిన అవతారం. క్రమణమాగిర క్రమక్రమంగా ఇంతింతై బతుడెంతయై మరియతానెంతై అని పెరిగినటువంటి విధానాన్ని అతిమానుష చేష్టితత్తాలం. ఆ చేష్ట ఎక్కడ ఏ అవతారంలో ఎవరలా పెరిగారండి? ఏ భగవంతుడైనా అలాగ చిన్నవాడిగా వచ్చి పెద్దవాడిగా పెరిగిన వాడున్నాడా? విశ్వరూపాన్ని చూపించగలిగిన వాడున్నాడా? అందువల్ల ఇది అతిమానుష చేష్ట. పూరేసులు కూడా ఈ అవతారాల గురించి చాలా అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు మనకి అతిమానుష స్తవంలో అందిస్తారనమాట. ఈ రెండు గుణాలు ఉండడం వల్ల ఇవనే ఈశ్వరన్ ఎంగిరార్, శ్రీమన్నారాయణుడే మనము కొలువవలసిన దైవము, అన్యులు కారు. విష్ణు పరత్వ స్థాపన చేసేటువంటి పదిగా మనం ఈ తెన్నన్ వీడియోని చెప్పుకున్నాం. అందరికంటే ఎందుకు నారాయణుడు గొప్పవాడు అనేది ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క రకంగా మనకి నమ్మాళ్వార్లు అందిస్తున్నారు. ఏ రణై సర్వేశ్వరన్ గరుడ వాహనన్ ఎన్నిరుమాందిరుక్కుమా పోలే. పెరుమాళ్ళనేమో గరుడ వాహనుడు అని పిలిచినట్లుగా మరి శివుణ్ణి కూడా ఏ రణై వృషభ వాహనుడు అని రచించారట. ఆ పిలుపుతో పిలిచారట ఇక్కడ పెరుమాళ్ళను, ఆళ్వార్లు పెరుమాళ్ళను. వరి ఎరుత్తై తేడిక్కై కొండాడిగళై పోలే ఇరుమాన్ తెరుక్కం. ఒక ఎద్దుని వెతికి కొని తెచ్చుకొని వాహనంగా చేసుకున్నటువంటి మహానుభావుడు ఒక ఆయన పరమశివుడు. పూవనై తిరునాభికమలత్తిలే అవ్యవధానేన పిరందవనన్రో ఎన్నెరుమాందెరెక్కం చతుర్ముఖనై. తన నాభి కమలంలోంచి అవ్యవధానంగా, వ్యవధానం ఉండదంటే ఆయన బొడ్డులో నుంచే కలిసే పైకి వచ్చినటువంటిది ఒక అందమైన పద్మం. ఆ పద్మంలో పిరందవనో పుట్టినటువంటి వాడు కదా ఎన్నంతిరుమాంతిరుక్కం చతుర్ముఖనై. ఈయనెవరండి? చతుర్ముఖుడు బ్రహ్మగారు. అదావదు పద్మయోనిత్వత్తాలే అజన్యన్ అభిమాని తిరుక్కై. ఈయనకి అజుడు అని పేరండి. అజుడు అంటే జాత, జాయ అంటే జా అంటే పుట్టడం అండి. జాత పుట్టని వాడు అనేటువంటి దాన్ని అజుడు అంటారు. అది ఎలాగా మనకి విష్ణు సహస్రనామంలో అజో దుర్మర్షణ శాస్త విసృతాత్మ సురార్యాని నృసింహావతార ఘట్టంలో నామాలను చెప్పినప్పుడు పెరుమాళ్ళని అజహ అజహ అంటారు. ఎందువల్లంటే యోని సంబంధంగా ఉండి పుట్టినవాడు కాదు, స్తంభాన్ని ఛేదించుకొని వచ్చిన వాడు కాబట్టి అజుడు అని పెరుమాళ్ళకు అక్కడ అంటారు. ఇక్కడ బ్రహ్మగారు అజుడు ఎలా అయ్యాడు? నాభీ కమలం నుంచి పుట్టిన వాడే తప్ప కర్మవశం చేత పుట్టినవాడు కాదు కాబట్టి బ్రహ్మగారు కూడా అజుడు. అదావదు పద్మయోని త్వత్తాలే అజన్యన్ అభిమానిత్తరిక్కై. పద్మంలో పుట్టిన వాడవడం వల్ల చాలా ఆనందంగా అజుడు అనేటువంటి మాటని అంటున్నారు. అజుడు అంటే చతుర్ముఖనై బ్రహ్మగారు. పూమగళ్ తన్నై తామరై పూవిల్ పరిమళముపాదానమాగ పిరందవళాయ్. తామర పువ్వులో పరిమళము ఒక ఆకారం తాలిస్తే ఎలా ఉంటుందో అన్నటువంటి తల్లి. ఆవిడ ఏమిటండి? రూపం అంటే పరిమళంటండి. పరిమళం. పద్మోద్భవం పద్మముఖీం పద్మనాభ ప్రియాన్ రమ. అంత పద్మత్వం పద్మత్వం పద్మత్వం. సుగంధ పరిమళ భరితమైనటువంటి ఒక రూపం ఆకారం దాల్చినట్లుగా ఉన్న తల్లి భోగ్యతైక వేషయ్యాయ్. భోగ్యతైక వేషము అనుభవించిన కొద్దీ, చూసిన కొద్దీ ఇనుమడించు ఫలము అంటారు కవిగారు. అంటే రెట్టింపయ్యేటువంటి ఫలము అని. పూమగళ్ తన్నై తామరై పూవిల్ పరిమళముపాదానమాగ పిరందవళాయ్ భోగ్యతైక వేషయ్యాయ్. ఉనక్కేర్కుం ఎన్నంబడియాన ప్రాధాన్యంతో తివిరిక్కరవళై. ఈవిడ కొంచెం స్పెషల్ కదండి, భార్య కదా. ఆయనతో సమానంగా ఉన్నటువంటి ఆవిడని గుండెల మీద పెట్టుకున్నాడు కదా. తన్నై ఎండ్రు అవరుகளில் ఇవళుకుండాన ప్రాధాన్యం స్థిరపడి. ఆవిడ కంటే ఆవిడతో సమానంగా వీరిని కూడా గుండెల మీద పెట్టుకున్న స్వామి ఏరునై పూవనై
ఎంగిర అనాథరోక్తియాలం ఓ వృషభవాహనుడండి, ఓ పువ్వులో పుట్టినాయనండి అని వాళ్ళులండి అన్నట్లు అన్నారని కూడా చెప్పవచ్చు. ఇవాళ ప్రాధాన్యంతో తిగరదు. అలా చెప్పడం వల్ల పూమగల్ తన్నయ్య అని ఈవిడని ప్రత్యేకంగా గౌరవించి చెప్పారు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవిడ చూస్తే పూమగల్, వాళ్ళు చూస్తే ఏరనయి పూవనయి, వృషభ వాహనుడు పద్మంలో పుట్టినటువంటి వాడు అని. విണ്ണொழி வேறின்றி தன்னுள் வைத்து அந்நியபரனான பிரம்மருத்ராதிகளுக்கும் అనన్యయాన పిరాటియర్కం ఒక్క ముఖం కొడత్తు వైఖర శీలத்தை అనుసంధిత్తు. ఇది ముఖ్యమైనటువంటిది. అన్యపరులైనటువంటి బ్రహ్మరుద్రులు, అనన్యపరాయనటువంటి అమ్మ, వాళ్ళిద్దరికీ అది తేడా. నిన్ను విడిచి క్షణం కూడా ఉండలేమనేటువంటి ఆవిడ తల్లి, అగలగిల్లే నిరయ్యమెన్నో అని చెప్పే తల్లి. వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో, సృష్టి సంహారాల్లో నిమగ్నులైపోయినటువంటి వాళ్ళు. వీళ్ళ ముగ్గురికి కూడా ఒక్క ముఖం కొడుతు వైఖర శీలத்தை, ఒకే రకంగా గౌరవించిన సౌశీల్యము కలిగిన వాడు. అందువల్ల వ్యాఖ్యానంలో మొట్టమొదటి గుణం ఏమని చెప్పారు? సౌశీల్యత్తాలం. రెండవది త్రివిక్రమక్రమణమాగిర, ఆ త్రివిక్రమావతారంలో పెరిగిన విధానం. అదే பிரம்மாதிகளை போதும் திருமேனியை பத்தி இருப்பவர்களோ ఎన్నో నంజీయర్ భట్టరై కేట్క. కాలక్షేపం అవుతుంటే నంజీయర్ వారు తమ ఆచార్యులైన భట్టరు వారిని అడిగారట, ఏమండి ఇంతవరకు మాకు గుండెల మీద లక్ష్మీదేవి ఉందనే తెలుసు, వీళ్ళు కూడా ఉంటారండి గుండెల మీద? ఈ వృషభ వాహనుడైన శివుడు, పూలో పుట్టినటువంటి బ్రహ్మగారు కూడా పక్కన ఉంటారండి అని అడిగారటండి. అంటే ఆయన చెప్పారట, ఓరో ఆపత్తుకడిలే తిరుమేనియలే ఇడం కొడెత్తిరాన్. వారికి ఎప్పుడు ఆపద వచ్చినా తన గుండెలనే తలుపులు తీసి లోపల దాచుకునే మహానుభావుడనే అర్థము. ఎంత స్పష్టంగా చెప్పారు. ముగ్గురు ఇలా అటు ఇటు ఉన్నారు అని కాదు అర్థం. వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా తన హృదయంలో చోటిచ్చేవాడు అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవాలి అని భట్టర్ వారు చెప్పారటండి. అన్నిర్మయ్యే విడమాటామయ్యాలే. ఆ ఔదార్యాన్ని చూసి ఒక్కసారి ఆళ్వార్గళత్తయ్యే వాయ పులత్తీరార్గళత్తవయ్యిరే ఎన్నరుడి చేదారు. ఆయన యొక్క సౌశీల్యాన్ని చూసి నమ్మాళ్వార్లు పరవశులైపోయి మాట్లాడలేక, దాన్ని మరిచిపోలేక వాయు పులత్తీరార్గళత్తనై, ఏమనాలో ఇంకా తెలియక అలా గుండెల మీద చోటిచ్చాడు అనేసారు. కానీ అలా ముగ్గురు ఉంటారు అని కాదు. ఎప్పుడు ఏ మాత్రం ఇంత ఆపద వచ్చినా నేనున్నాను అని గుండెల్లో పెట్టుకునేటువంటి స్వామి అని చక్కటి అర్థం చెప్పుకోవాలి. వేరిండ్రి కూరాడుందనియం ఉడంబం వెంగడిపడియే వ్యవస్థితమాగ ఉడంబై కొడుకై. చాలా అందమైనటువంటి శరీరాన్ని ఇచ్చినటువంటి వాడై విన్ తొజ, అందరూ ఆశ్చర్యపడేలాగా, విన్ అంటే నిత్య సూర్యులందరూ ఆశ్చర్యపడేలాగా. మంచాక్రోశంతి తువత్, చిన్న చిన్న కూడా వదిలిపెట్టారండి. గ్రామటికల్ గా చెప్పుకోవాలి అంటే విన్ తొజ అని ఉంది. ఆకాశం ఆశ్చర్యపడేలాగా, పరమపదం ఆశ్చర్యపడేలాగా అని విన్ తొజ అని అర్థం. అలా అన్నారేంటండి అంటే, ఆకాశము అంటే, లేకపోతే పరమపదము అని అంటే పరమపదంలో ఉన్నవాళ్ళు అని అర్థం. అది దానికి ఎలాగా గ్రామర్ లో ఒక ఉదాహరణ, మంచాహ క్రోశంతి అని. ఏవో ఆక్రోశిస్తున్నాయి మంచాలోని. మంచాక్రోశంతి అంటే దాని మీద ఉన్నవాళ్ళు ఆక్రోశిస్తున్నారు అని అర్థం. ఏదో లంకలో జనం ఉన్నారు అంటామనుకోండి, లంక అంతా బాధపడింది అంటే లంక బాధపడదు, లంకలో ఉన్నటువంటి వాళ్ళు అని. ఇలాంటి ప్రయోగాలు విశిష్టమైనటువంటి ప్రయోగాలు. అలాగే విన్ తొజ అంటే పరమాకాశం అంతా ఆశ్చర్యపడింది అంటే పరమాకాశంలో ఉండే నిత్య సూర్యులందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఆహాహా ఏమి సౌశల్యం స్వామి, అందరినీ హృదయం మీద ధరించావా అని. ఇంగుళ్ళారు ఐశ్వర్యం ఎన్నిరుప్పారుగల్, అంగుళ్ళారు సౌశల్యం ఎన్నతో తిరుప్పరగల్. ఇక్కడ ఉన్న వాళ్ళేమో ఐశ్వర్యం, ఈశ్వరత్వం, సంపద
అని భావించారు. అంగుళ్ళారు, అంగుళ్ళారంటే నిత్య సూర్యులు. శీలం ఎన్నతో తెరెప్పరుగల్, ఏమి సౌశల్యం అండి, ఏమి సౌశల్యం అండి అని భావించారు. మేరనై, మేరన్నై అంటే మేల్ తన్నై అని విడదీసుకోవాలి. మేరనై అనేది గ్రామర్ లో ఎన్ని ఎలా మారుతాయో చూడండి. మొన్న అడిగినప్పుడు మనం లా డాగా మారింది అని చెప్పుకున్నాం కదా, కడాయి అనేటువంటి పదంలో. అలాగే ఇక్కడ మేరనై అనేది లు అనేది బండిరాగా మారిపోయింది. మేరనై అంటే మేల్ తన్నై, ఉపరిసన లోకంగళై, పైనుండేటువంటి లోకాలన్నీ అప్పాల్ మిక్కుందెంగిరపడియే వెంజవళరెందు భూమి పరప్పెల్లాం తిరువడిகளில் நீங்கி ఇట్టుకొండు. భూమిని కొలిచినటువంటి చాలా అందమైనటువంటి ఆ లోకాలన్నిటినీ తన కాలి కింద పెట్టుకుని వశము చేసుకున్నటువంటి పెరుమాళ్ళు. ఇప్పుడు ఏదైనా ఒక పోటీ పెట్టారనుకోండి, వీటన్నిటినీ నువ్వు జయిస్తే జయించిన వాడు ఎవరు గొప్పవాడో వాడే గొప్పవాడు అంటాం. అలా లోకాలన్నీ జయించి కాలుతో కొలిచి ఊర్ధ్వలోకాలకు కూడా పాదాన్ని సాచినటువంటి మహానుభావుడు కాబట్టి ఆ ఊర్ధ్వలోకాలని కొలిచినటువంటి స్వామి మాల్ మాల్ తిరుమాల్ అంటే లక్ష్మేల్ తన్నై, మేరనై, మేల్ తన్నై, ఊర్ధ్వలోకాలన్నిటినీ కొలిచినటువంటి స్వామి మారనిల్ మానుష చేసిన తయుడయ్య సర్వేశ్వరనని కాటిల్. ఇలాంటి అతి మానుష చేష్టలు చేసినటువంటి స్వామి కంటే, స్వామి కంటే ఎలాంటి వాడండి, ఏం అతి మానుష చేష్ట చేశాడండి? మారనిల్ అనేది ఎలా విడదీసుకోవాలంటే మాల్ తనిల్, శ్రీయప్పతి కంటే అది మారనిల్ అవుతుంది అనమాట. చక్కటి పదాలను కూడా భలే పరిచయం చేస్తారండి మనం. మాల్ తనిల్, మారనిల్, యువతి మానుష చేసి తత్తయుడయ్య సర్వేశ్వరనం కాటిల్ మిక్కుమోరుదే ఉమళదే ఒక్క పరిమారా నిర్క కట్టకుడయన్నో కషిక్కలాం దైవంతానుండో. ఈయనతో అందరి తలలపై కాలు మోపినటువంటి ఈయనతో పోలిస్తే వాళ్ళందరూ కూడా కష్టపడేటువంటి నిర్ధనులైనటువంటి కుటుంబులు. కట్టక్కుడి అతి నిర్ధన కుటుంబి, ఆ ఏమీ ఏమాత్రము సంపద లేనటువంటి వాడు. ఎందుకంటే మనకి ఏ స్వామిని ఏమని నిన్ను పొగిడేది అని మనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పారు చూడండి. బూది పూసేవాని నేమి అడిగేది. అలాగా ఏమాత్రము సంపద లేనటువంటి వాడు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ తీసుకొని, అక్కడ ఏంటంటే అలాంటి వాడై ఉండి కూడా సర్వోత్తముడు అని ఆ సిద్ధాంతంలో చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటారంటే ఒక్క పరిమారానిర్క కట్టక్కుడి ఎన్న కజిక్కలాం దైవంతానుండో ఎల్లార్ తలైలం కలైవత్తనై ఈశ్వరం ఎన్నవో. అలాంటి నిర్ధనుణ్ణి అనాల, అందరి మీద కాలు పెట్టి లోకాలన్నీ తన వశం చేసుకున్నటువంటి త్రివిక్రముణ్ణి అనాల. ఇవన్ కాలిలే తువై ఉన్న వరగళై, ఇతని కాలి చేత తొక్కబడినటువంటి వారు ఈశ్వరుగళ్ళు ఎన్నవో, వాళ్ళని ఈశ్వరులంటామా? ఇది చక్కటి ఒక సమాధానం మన్నే అడుగుతూ కాపువు అని అంటారండి. కాపువు అంటే ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చావు అంటాం అనుకోండి, అంటే రాలేదు అని ఆ ప్రశ్నించడంలోనే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఈయన కాలి కింద ఉన్నటువంటి వారిని ఈశ్వరులంటామా అనము అనే సమాధానం ఆ వేసే ఎత్తుగడలోనే ఉందన్నమాట. ఇవన్ కాలిలే తుగయ్యుండవరగళై ఈశ్వరుగళ్ళు ఎన్నవో. అలా ఉన్నటువంటి ఆ పాదాలను ఆశ్రయించినటువంటి మిగిలిన దేవతలని ఈశ్వరుడని అంటామా? మీరే చెప్పండి అని దీని గురించి ఇక్కడ కంబుడిది ఒక శ్లోకం ఉందండి. అరనధికన్ ఉలగళంద అరి అధికన్ అంటారు కంబుడు. అరనధికన్, హరుడు గొప్పవాడే శివుడు, కానీ ఉలగళంద హరి అధికన్, లోకాలు కొలిచినటువంటి హరి అధికుడు. సరిగ్గా ఈ పాసురంకి ఈయన నమ్మాళ్వార్ల యందు అధికమైన భక్తి ప్రపత్తులతోటి కంబుడు షడగోపన్నోత్తందాది అనేటువంటి ఒక అత్యద్భుతమైన గ్రంథాన్ని
రచించారండి. అందులో ఉన్నటువంటి మాట అన్నమాట. ఒక్కసారి పాసురాన్ని చూసుకుందాం. ఏరనై పూవనై பூமகள் தன்னை வேறின்று விண்தொழ தன்னுள் வைத்து மேல் தன்னை மீதிட நிமிரந்து மண் கொண்ட மால் கனில் மிக்குமோர் దేవు ముళదే. మాల్ తనిల్ మారనిల్ అనేది విడదీస్తే మాల్ తనిల్ మిక్కుమోర్ దేవు ముళదే. తర్వాత 4వ పాసురంలో ప్రవేశించాం. தேவும் எப்பொருளும் படைக்க பூவில் நான்முகனை படைத்த தேவன் எம்பெருமானுக்கல்லால் பூவும் పూసనయ్యం తగుమే. వీరభక్తి అంటారండి దీన్ని. నారాయణుడికి తప్ప ఇతరులకి పూజలేంటండి, పువ్వులేమిటండి అంటారనమాట. దుర్వాస శాపాన్ని గుర్తుకు తీసుకొస్తారు ఇందులోని. అందుకని లింగ పూజలే జరుగు నీకు మరి దేహ పూజలేలా, తను వచ్చినప్పుడు తన్ని గుర్తించలేదు అని శపించాడు అనేటువంటి ఒక కథ, నారాయణ పరత్వాన్ని స్థాపించే కథ ఉందే, దాన్ని గుర్తుకు తెస్తూ దేవం ఎప్పరుళం పడైక పూవిల్ నాన్మగనై పడైక దేవం పెరుమానొక్కల్లాల్ పూవం పూసనయ్యం తగుమే. దీనికి ముందుగా ప్రతిపదార్థాన్ని చూసుకుందాం. ఇందాకనేమో ఏరనై పూవనై పూమగలు తన్నై అని అన్నారు. ఇప్పుడు ఇందులో చెప్తారు దేవం దేవతలను, ఎప్పొరుళం అన్ని పదార్థాలను, అంటే సర్వ సృష్టి అని అర్థం అన్నమాట. పడైక సృష్టించడం కోసం, పూవిల్ నాన్ముగనై పడైక నాభి కమలంలో బ్రహ్మగారిని సృష్టించిన దేవన్ పరదేవత శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడు 2 సృష్టిలు చేశారని చాలా సార్లు చెప్పుకుంటున్నాం. సమష్టి సృష్టి, వ్యష్టి సృష్టి అని. తాను బ్రహ్మగారిని సృష్టించడం సమష్టి సృష్టి. అందులో ఒక్కొక్కరిని, ఒక్కొక్క లోకాలని, ఒక్కొక్క మనువుల్ని, ఒక్కొక్క బ్రహ్మల్ని, ఒక్కొక్క దిక్పాలకులని ఇలా విడివిడిగా 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 వ్యష్టి సృష్టి చేయడము అనేటువంటిది. అలా సృష్టించడం కోసం పూవిల్ నాన్ముగనై పడైత సంకల్ప మాత్రం చేత నాభీ కమలంలోంచి పద్మం వచ్చి పద్మంలో చతుర్ముఖుడు కూర్చుని ఉన్నాడు. దేవన్ పరదేవత అయిన ఎంబెరుమానుకు మా స్వామికి. అసలు ఎందుకండి ఇన్నిసార్లు మీకు చెప్పడం? బ్రహ్మగారిని సృష్టిస్తే, బ్రహ్మగారు రుద్రుణ్ణి సృష్టిస్తే అని మేము ఇంత స్పష్టంగా చెప్తుంటే ఎవరండి పరదైవం అని ఇంకా మీకు ఎందుకండి సందేహము? అల్లాల్ ఆయన తప్ప, అల్లాల్ అంటే తప్ప. పూవం పూసనయ్యం తగుమే. పూవం అంటే పూజ, పుష్పాలు. పూసనయ్య అంటే పూజ, పువ్వులతో పూజ తగున. పూవం పూసనయ్యం తగుమే, పూలతో పూజలు తగున అనేటువంటిది. అంటే ఆ శ్రీమన్నారాయణునికి తప్ప ఇతరులకు ఎవ్వరికీ కూడా పూజించడము అనేటువంటిది మన ధర్మము కాదు. ఎవరు మన అంటే శ్రీమన్నారాయణునే పరదైవంగా నమ్మినటువంటి మనము ఇతర దేవత పూజనము చేయము. దీన్ని వీర వైష్ణవము అంటారు. అంటే అందరినీ ఆదరిస్తారు కానీ దీన్ని పాతివ్రత్య భక్తి అని కూడా అంటారు. ఒక పతివ్రత అందరితో ఉంటాను అంటుందండి. భర్త తప్ప ఎవరెవరిని ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తుంది. కానీ ఆత్మ సమర్పణ భర్తకే చేసినట్లుగా సకల దేవతా కోటిని గౌరవిస్తాము. గాని మనము మాత్రం శ్రీమన్నారాయణునికే దాసులము అవుతాము. అదే మనకి కర్పాది రామవిరానయ్యల్లాల్ మొత్తం కర్ప. అసలు ఆయన కాకపోతే ఇంకెవరిని గురించి మీరు తెలుసుకుంటారండి? నారాయణుని గురించి కాకపోతే ఎవరి గురించి తెలుసుకుంటారండి అని అన్నట్లుగా. దీనికి వ్యాఖ్యానము 4వ పాసురము వ్యాఖ్యానము. నాలాం పాటు 50వ పేజీ ఆఖరి లైన్ లో ఉందండి. நாலாம் பாட்டு சௌகுமாரியத்தாலும் முதன்மையாலும் இவனே ஈஸ்வரன் என்கிறார்
ఎంత చక్కటి పదాలు, భాష రావడానికి ఉపకరించేటువంటి పదాలు. సౌకుమార్యత్తాళం, సుకుమారంలో ఆయన్ని మించిన వారు లేరు. ముదన్మయ్యాలం, మూలదేవుడు అంటే కారణత్వం ఆయనే. ముడుదుమాయని చెప్పుకున్నాం కదండి, మూల కారకుడయ్యని. ముదన్మయ్యాలం, కారణత్వం ఆయనదే అవడం వల్ల ఆయనే ఈశ్వరుడు. ఈశ్వర అంటే శివుడని కాదు, ఈశ్వర అంటే నియమన సామర్థ్యము కలిగిన వాడు అని చెప్తున్నారు. దేవమిత్యాది దేవజాతీయం సకల పదార్థలంగయం ఉండాక్కు కైగాగా, దేవజాతిని మిగిలిన సమస్తాన్ని సృష్టించడం కోసమని ஒரு பூவிலே 4 పూత్తా పోలే, 4 పూత్తా పోలే చతుర్ముఖనై ఉండాకినవన్. ఒక్క పువ్వులో 4 పువ్వులు పూసినట్లుగా బ్రహ్మగారిని సృష్టించిన ఆయన. ఆ దృశ్యం బాగుంది చూడండి. ఈయనేమో ఒక్క పువ్వు, అందులోంచి 4 పువ్వులు పూసినట్లుగా బ్రహ్మగారు వచ్చారు అనేటువంటిది. దేవన్, దేవ అనే పదం కండి 10 అర్థాలు ఉన్నాయండి. 1 కాదు 2 కాదు. మీకు కింద జీయర్ అరుంబదంలో 1, 2, 3, 4th లైన్ చూడండి. 1, 2, 3, 4th లైన్ చూడండి. దివు, దివ్ అనే ధాతువుకి దేవుడు దేవుడు అంటారండి. దేవుడు అంటే అసలు ఏమిటండి ఆ పదంకి అర్థం అంటే క్రీడా, ఈ లోకాలన్నిటినీ క్రీడగా సృష్టించేవాడు. అదే శ్రీ భాష్యంలో లోకవత్తు లీలా కైవల్యం అనేటువంటి ఒక ఆట ఆడుకుంటున్నట్లుగా సృష్టిస్తాడు. క్రీడా. 2 విజిగీష, ఒక జయించాలి అనేటువంటి విజయకాంక్ష అన్నమాట, కోరిక. దేన్నైనా జయించగలిగిన స్వామి. వ్యవహార, దేనినైనా నడపగల స్వామి. ద్యుతి, స్తుతి, మోద, కాంతి స్వరూపుడు, స్తవనీయుడు, ఆనంద స్వరూపుడు. మద, మద అంటే నేను ఏదైనా చెయ్యగలననే ఆత్మవిశ్వాసం ఈ దివ్ అనేటువంటి ధాతువుకి ఇక్కడ. స్వప్న, కాంతి, గతిషు, స్వప్నము, కాంతి, గతి, ఇన్ని అర్థాల్లో ఆయా సందర్భాల్లో ఏ అర్థం తీసుకోవాలో దానికి అన్వయించుకునేటువంటి ఆ దివ్య శక్తికి దేవుడు అని పేరు. కాబట్టి 10 శక్తులు కలిగిన వాడు, ఒక్క పదంతో చెప్పగలిగిన. ఏదది? దేవన్, దేవుడు. చతుర్ముఖ సృష్టివాగయ్యాల్ 100 ద్యుతియై చొల్లుదల్. ఆయనలో నుంచి ఒక్కసారి బ్రహ్మగారు అలా వచ్చేటప్పటికి వ్యాఖ్యానంలో ఒక చోట రాస్తారు, ప్రసవం అయిన తరువాత ఆ బిడ్డని చూసుకుని తల్లి ఎంత ఆనందపడుతుందో బ్రహ్మగారిని చూసి శ్రీమన్నారాయణుడు అంత ఆనందపడ్డాడు. కాబట్టి 100 ద్యుతియై చొల్లుదల్, అప్పుడు వచ్చిన కాంతిని చెప్పారు. ఇది తన్నై లీలయ్యాగ ఉడయ్యవనెన్నుదల్. ఇదంతా ఆయన కష్టపడ్డాడండి, ప్రసవ వేదన పడ్డాడండి, ఏమీ లేదు, ఒక ఆటగా జరిగిపోయింది. సౌందర్యాదిగళాల్ 100 విళక్కం ఎన్నుదల్, ఆ అందం చేత వచ్చినటువంటి కాంతి, చాలా అందమైనటువంటి. ఈ ఉదాహరణ చాలా బాగుంది. పుట్టినటువంటి బిడ్డని కళ్ళారా చూసుకునే తల్లిలాగా నాభీకమలంలో వచ్చిన బ్రహ్మని స్వామి కళ్ళారా చూసుకుని గుడ్, బాగా వచ్చావు, ఈ సృష్టి అంతా నువ్వు చేయాలి అని అతనికి ఆ విధి నిర్వహణని అప్పగించాడు అని చెప్పడం. ఇది తన్నై లీలయ్యాగ ఉడై ఎన్నుదల్, సౌందర్యాదిగళాల్ 100 విళక్కం ఎన్నుదల్, ఎంబెరుమాన్ ఒక్కల్లాల్, ఎంబెరుమాన్ సృష్ట్యాది ఉపకారత్తాலும். మాకు ఉపకారకుడు ఏం చేశాడండి? సృష్టిని చేశాడు. సృష్టి కురుపాన గుణంగళాలం, ఆ సృష్టిని చెయ్యడానికి తగిన సౌందర్య, సౌశీల్య, వాత్సల్య ఇలాంటి గుణాలన్నీ కలిగినటువంటి వాడు. ఎన్నయ్య దిక్కొండవనుక్కు వల్లదు, వాటితోటి నన్ను తనవాడినిగా చేసుకున్నటువంటి స్వామి. పూవం పూసనయ్యం తగుమే, అలాంటి స్వామికి తప్ప ఇతరులకి పువ్వులు పెట్టక్కర్లేదు, పూసనయ్యం పూజ కూడా చేయక్కర్లేదు. ఒకప్పుడు ఈ పూజాధికాలన్నీ ఉండేవి కాదండి. అనాదిగా చాలా చాలా ఏళ్ల క్రితం
శివాలయం అండి అనేవారు ఏదైనా మాట్లాడాలంటే. అంటే అక్కడ ఏది ఉండదు అని అర్థం అనమాట. వాడి బతుకు శివాలయం అండి అనేవారు. కానీ ఇప్పుడు మారిన వ్యవస్థలో ఎక్కడ ఏ కోవిల్లో చూసినా అక్కడ అందరికీ అన్నీ జరిపేటువంటి సంప్రదాయం ఒక 100 సంవత్సరాల నుంచి వచ్చింది అని అంటారు. మిగిలిన దాంట్లో పూజాధికాలుగా ఉండవు, అది ధ్యాన రూపంగానే ఉండేది అనేటువంటి విషయాన్ని చెప్తారు అన్నమాట. అది ఇక్కడ ఒక అందమైన వ్యాఖ్యానం చేశారు. సిక్కుత్తలయ్యనక్కు పూర్త కాదు, పిచ్చయ్యన్నక్కు పూసనైద కాదు. సిక్కుత్తలై చిక్కుముడివాడు అని, చిక్కు తలవాడు అని. జుట్లు అంటే జడకట్టేసిన వాడు అనమాట. సిక్కుతలై అంటే జడకట్టేసిన వాడు ఎవరండి? ఈశ్వరుడు అని చెప్పుకోవచ్చు. ఆయన జటాజూట ఉంది కదా ఒకటి. బ్రహ్మగారు అని కూడా చెప్పచ్చుటండి. కింద 2 అర్థాలు కూడా ఇచ్చారనమాట. సిక్కుతలయ్యన్ బ్రహ్మ, జటావానాగయ్యాలే రుద్రనాథల్. వాళ్ళిద్దరిలో ఎవరినైనా చెప్పుకోవచ్చు. బ్రహ్మగారికి ఎందుకు జడ కట్టిందండి? మరి కొడుకు గారు ఒక తల గిల్లేసేటప్పటికి ఆ రక్తం జుట్టు మీద పడిపోయి అంతా అట్ట కట్టేసినటువంటి వాడు అని చెప్పడం కనమాట. ఆ సమర్థన వ్యాఖ్యానం యొక్క వైభవం అన్నమాట. పిచ్చయ్యుణ్ణెక్కు భిక్ష తీసుకునేవాడికి పూసనైత కాదు, పూజ చేయక్కర్లేదు. ఆయనే పాపం భిక్షాటన చేస్తుంటే మనం మళ్ళీ ఏమడుగుతామండి? అది ఒక రకమైనటువంటి భావన అనమాట. అంతకంటే మనం చెప్పుకోకూడదు. పూత్తగువదు సుకుమారన్నకు పూసనైతగువదు ముదన్మయ్యుడయ్యవనకు. ఒక పువ్వులు పెట్టి పూజించాలంటే నారాయణుడికే తగుతుంది. పూసనై తగువదు ముదన్మయ్యుడయ్యవనకు. మూలకారకుడెవరో అతనికే పూజ తగుతుంది. అంటే సృష్టికి మూలకారకుడైనటువంటి వాడికే పూజ చేయాలి తప్ప అతని సృష్టి అందులో వచ్చినటువంటి వారికి మనం పూజ చేయవలసిన అవసరము లేదు. ఇవనైందార్కు తగారెంగిరార్. ఈ సుకుమారుడికే తప్ప మిగిలిన వాళ్ళకి పూజ చెయ్యడము తగదు. సయేష పృథు దీర్ఘాక్ష సంబంధితే జనార్దన ఎన్నో శ్రీ భీష్మర్ నెడుంబోదు அவருடைய பரத்வத்தை உபபாதித்து கொண்டு போது ஸ்ருதி சித்தமான கண்ணழகை உடையவன் காணுங்களுக்கு మైథుననాయి పుగిందిరుకారెన్నో పరత్వత్తై. ఇక్కడ పరత్వత్తై అన్నాక పేజీ తిప్పారనుకోండి, ఒక లైన్ ప్రింట్ పడలేదండి, ప్రమాణ తిరట్టు అని వచ్చేసింది. అది మనం కాలక్షేపాల్లో రాసుకున్నాం. తర్వాత ఇంకొక రకం పుస్తకాల్లో చూసి అక్కడ ఏమైందంటే అవన్ తలయిలే మాటిరిందార్ అది రాసుకోవాలి. ఉన్నవారు సరే, ఉన్న పీడిఎఫ్ల్లో ఉన్నవాళ్ళు రాసుకోక్కర్లేదండి. నేను చెప్పే పుస్తకం కాపీ పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళకి ఈ ఒక్క లైను లేదు, అక్కడ 2 లైన్లు లేవు. ఏమిటది? అవన్ తలయిలే మాటిరిందార్ అర్చం అర్చితుమిచ్చామః సర్వే సమ్మంతుమర్హద என்ற சகதேவன் தலையிலே పుష్పవృష్టియై పండినార్గళిరే. ఇక్కడ చాలా అందమైనటువంటి శ్లోకాన్ని మనకి భీష్మ మహాభారతంలో ధర్మరాజు గురించి భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన శ్లోకం ఇచ్చారండి. సయేష పృథు దీర్ఘాక్ష. ఎవరికి ప్రథమ తాంబూలం ఇవ్వాలి, ఎవరిని ఇక్కడ ఈ రాజసూయ మహాయాగం తర్వాత పూజించాలి అని అక్కడ ఒక చర్చ వచ్చింది. ప్రథమ తాంబూలం ఇచ్చే సందర్భం వచ్చింది. వెంటనే భీష్ముల వారు లేచి సయేష పృథు దీర్ఘాక్ష సంబంధీతే జనార్దన తత్రైవ. అక్కడ ఇదిగో చూడు, ఆ పెద్ద కన్నులైన ఉన్నాడే పృథు దీర్ఘ అక్ష, చాలా విశాలైన పెద్దవైన కళ్ళున్నాయన ఉన్నాడే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన్నయ్యా నువ్వు పూజించాలి అన్నట్టు భీష్మాచార్యులు వారు. వెంటనే తత్రైవ సహదేవ, వెంటనే సహదేవుడు లేచాటండి సభలో. తమిమం సర్వసంపన్నం ఆచార్యం పితరం గురుం అర్చమర్చితుమిచ్చామః సర్వే సమ్మంతుమర్హద. వెంటనే లేచి అనౌన్స్మెంట్ చేశాడు, ఇలాంటి సర్వసంపన్నుడు, మాకు తండ్రి లాంటి వాడు, మాకు ఆచార్యుడు, మా దైవము
మా బలము అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ మానినాం బలినాం రాజ్ఞ మధ్యే సందర్శితే పదే, చాలా అభిమానవంతులైనటువంటి రాజుల అందరి మధ్యలో అక్కడ కూర్చునున్నాడే, ఆయనకి మేము ప్రథమ తాంబూలం ఇస్తాం, కాదన్న వాళ్ళ నెత్తి మీద నా తల పెడతా, నా పాదం పెడతా అన్నట్టండి. సహదేవుడికి ఎంత విశ్వాసము. తతోపతత్ పుష్పవృష్టి సహదేవస్య మూర్ధనే, వెంటనే సహదేవుడి మీద పుష్పవర్షం కురిసింది. ఏమండి, ఇక్కడ ఒక అనుమానం సందేహం వచ్చింది అన్నారు. ఏమిటి అంటే, ఎవరిని పూజించాలో చెప్పిన వాడు భీష్ముడు కదా, భీష్ముడి మీద పూలవాన కురవకుండా ఇదిగో నేను ఈయనకి ప్రథమ తాంబూలం ఇస్తున్నాను, కాదన్న వారిని శిక్షిస్తాను అన్న సహదేవుడి మీద పుష్పవృష్టి కురవడం ఏమిటండి అంటే, ఎత్తాల్ జ్ఞానత్తిల్ కాటిల్ వైరాగ్యత్తుకు ఉండాన ప్రాధాన్యం సొల్లుగిరదు. అద్భుతమైన స్టేట్మెంట్ అండి ఇది. జ్ఞానం కలవాడు భీష్ముడు, వైరాగ్యం కలిగిన వాడు సహదేవుడు. విశ్వాసం అన్నమాట. ఒక మాట చెప్పారు అంటే అవుతుందంటారా, అంతేనంటారా, ఇలాగే చేద్దామంటారా, అసలు లేదు, డౌట్ లేదు. ఇదిగో ఈయన మహానుభావుడు, ఈయనకి ప్రథమ తాంబూలం, ప్రథమ అర్చన పూజ విధిని చేస్తున్నాం, కాదన్న వాడి నెత్తి మీద నా పాదం పెడతా. ఆ విశ్వాసం చూసేటప్పటికి ఒక్కసారి పుష్పవృష్టి కురిసింది సహదేవుడి యొక్క తల మీద అనేటువంటిది ఇక్కడ జ్ఞానం కంటే కూడా వైరాగ్యం అనేటువంటిది ఎంత గొప్పది అనేటువంటిది ఇది మనకి వ్యాఖ్యానాల్లో చూస్తే, ఏమండి, మార్కండేయుడు ధర్మపుత్రుడికి చెప్పాడని కూడా ఒక చోట ఉందండి అని. భారతాలు వందల సంవత్సరాలు దాటిపోవడం వల్ల ఒక్కొక్క చోట ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క పేర్లు వచ్చి ఉండవచ్చు అని, దానికి ఆఖరి లైన్ చూడండి, 51వ పేజీలో ఆఖరి లైన్, అయం శ్లోకో భీష్మవాక్యత్వేన ఇదానీంతన భారత గ్రంథేషు న దృశ్యతే. ఈ వాక్యం ఇప్పటి భారత గ్రంథాల్లో కనపడ్డం లేదు. మార్కండేయుడు ధర్మరాజుకి చెప్పాడని ఉంది. సరే, ఈ భీష్మాచార్యులు వారు సహదేవుడికి చెప్పిన, మార్కండేయుడు ధర్మరాజుల వారికి చెప్పిన సారాంశం ఒకటే, పెరుమాళ్ల పాదాలకి తప్ప ఇతరులకి పూజ చెయ్యకూడదు అనేటువంటిది. மைத்துனன்னாய் புகுந்து இரானென்று பரத்வத்தை அவன் தலையிலே மாட்டிருந்தார், அச்சமர்ச்சித்துமிச்சாமஹ சர்வே சம்மந்துமர்ஹதா என்ற சகதேவன் தலையிலே புஷ்ப விருஷ்டியை பண்ணினார்களிலே, இட்டால் ஞானத்தில் காட்டில் వైరాగ్యత్తుకు ఉండాన ప్రాధాన్యం సొల్లుగిరదు. దీనివల్ల జ్ఞానం కంటే కూడా వైరాగ్యము చాలా గొప్పది. నిజమేనండి, జ్ఞానం అంటే మనకి తెలియడం, వైరాగ్యం అంటే ఆచరించడం. రెండిటికి ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు అందరికీ అన్ని ఇవ్వాలని తెలుసు, తెలియడం జ్ఞానం. ఎవరికి ఏది ఇవ్వబుద్ధి అవదు, ఇది ఆచరణ లేకపోవడం. తెలిసిన దానిని విశ్వసించి చేయగలగడము అనేటువంటి సహదేవుడు చేసినటువంటి ఒక అద్భుత ప్రక్రియ. అందువల్ల నీకెంత విశ్వాసం నాయనా అని దేవతలు పుష్పవృష్టి కురిపించారు అనేటువంటిది ఈ పాసురంలో చాలా విశేషంగా చెప్పారు అనేది. பாசுரம் చదువుదాం. தேவும் எப்பொருளும் படைக்க பூவில் நான் முகனை படைத்த தேவன் எம்பெருமானுக்கல்லால் பூவும் పూసనయ్యం తగుమే. పూవం అంటే పుష్పాలు, పూసనయ్యం అంటే పూజ. పుష్పాలు పూజ తగదు అని చెప్పడం అన్నమాట. ఇంకా 5వ పాసురంలో ప్రవేశిస్తున్నాం. తగుం సీర్ తని முதலினுள்ளே மிகுந்தேவும் எப்பொருளும் படைக்க தகும் கோல தாமரை கண்ணன் எம்மான் மிகும் சோதி மேலறிவார் எவரே. தகும் சீர் தனி முதலினுள்ளே மிகும் தேவும் எப்பொருளும் படைக்க தகும் கோல தாமரை கண்ணன் எம்மான் మిగుం సోది మేలరివార్ ఎవరే. 5వ పాసురము. 5వ పాసురానికి
ప్రతి పదార్థాన్ని మనము ఎప్పుడు చెప్పుకుందాం. ఈయన పుండరీకాక్షుడు కాబట్టి ఆయన సర్వేశ్వరుడు అని చెప్తున్నారు 5వ పాసురంలో. పుండరీకాక్షత్వం అనేది లేదు, ఇంకెవ్వరికీ లేదు. చాలా అందంగా ఒక మాట చెప్తారు, ఏమిటంటే జేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణో సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి ఆరి ధృత శంఖ చక్ర అని సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి పెరుమాళ్ళని ఎలాగ మనం పూజ చేయాలి అనేటి సందర్భం వచ్చినప్పుడు అక్కడ నేత్ర ద్వంద్వము అని ఒక మాట చెప్పారండి. 2 కళ్ళు కలిగిన వాడు అని. ఆ ఒక్క మాట మిగిలిన వారందరూ కాదు అనడానికి ఉపయోగపడింది అంటారు వ్యాఖ్యానంలో. ఎందువల్ల? ఈయనేమో 3 కళ్ళైన. సంస్కృతంలో మాత్రమే ద్వివచనం ఉందండి, మిగిలిన భాషల్లో ద్వివచనం లేదు, ఏకవచనం బహువచనమే ఉంది. ఇక్కడ ద్వివచనం వాడారు, 2 కళ్ళవాడు అన్నారు. 2 కళ్ళవాడు అనడంలో శ్రీమన్నారాయణుడు తప్ప రుద్రుణ్ణి గాని బ్రహ్మని గాని తీసుకోవడానికి వీలు లేదు. రుద్రుడు త్రిలోచనుడు కాబట్టి తీసుకోకూడదు, బ్రహ్మగారు 8 కళ్ళ కలవాడు కాబట్టి తీసుకోకూడదు. కాబట్టి పుండరీకాక్షత్వమే ఆయన సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తోంది. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క లక్షణాన్ని సర్వేశ్వరత్వానికి కారణంగా చెప్తూ వెళుతున్నారనమాట. తగుం సీర్ తని ముదలన్ ఉళ్ళే మిగుందేవం ఎప్పరుళం పడైక తగుం కోలత్తామరై కண்ணన్ ఎమ్మాన్ మిగుం సోది మేలరి వార్యవరే. తగుం సీర్ తగినటువంటి కళ్యాణ గుణములు, తని మొదలు ఉళ్ళే తన యొక్క శ్రేష్ట కారణమైన సంకల్పంతో. పరమాత్మ సృష్టి ఎలా చేశాడండి? బహుశ్యాం అన్ని విధాలుగా మారతాను అనుకునేటప్పటికి టకటక సృష్టి కార్యం పూర్తయిపోతుంది. సంకల్పంతో మిగుందేవం ఎప్పురుళం పడైక మిగిలిన దేవతా కోటిని అందరినీ సృజించిన తగుం కోలం సుందరమైన తామరై కಣ್ಣం తామర్ల వంటి కన్నులు కలిగిన యమ్మాన్ మా స్వామి. ఎంత ఆనందమో చెప్పుకోవడంలో. మా పెరుమాళ్ల కంటే మిగుంసోది పరంజ్యోతి స్వరూపుడు మేల్ అధికుడు హరివారు ఎవరున్నారండి? ఎవరు మా స్వామిని మించినటువంటి పూజార్హులు లోకంలో వేరొకరు లేరు 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 అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. తగుంసీర్ అనేటువంటిది 5వ పాటే, అది 52వ పేజీలో 7 వ్యాఖ్యానం చివరికి ఉంది చూడండి. 5వ పాటు పుండరీకాక్షనాగయ్యాలం ఇవనే ఈశ్వరన్ ఎంగిరార్. పుండరీకాక్షుడవడం వల్ల ఈయనే ఈశ్వరుడు. తగుమిత్యాది స్రష్టృత్వత్తుకు ఉపయోగియాన జ్ఞాన శక్త్యాదికళై ఉడయ్యనాన. పదాలు నేర్చుకోవాలంటే కూడా ఈ వ్యాఖ్యానాలు చాలా ఉపయోగిస్తాయండి. మామూలుగా స్రష్ట అంటే సృష్టించేవాడు అని పదం. స్రష్టృత్వత్తుకు సృష్టించడానికి. ఏ పదాలో చూడండి, సంస్కృత పదాలు తమిళ విభక్తులు చేరి మణిప్రవాళ శైలిలో సాగినటువంటి రచన. స్రష్టృత్వత్తుకు ఉపయోగియాన ஞானசக்தியாதிகளை உடையனான தனி முதலிலுள்ளே కార్యవర్గత్తుకు అడయ్య కారణమాన మూల ప్రకృతియే చొల్లిదల్. మూల ప్రకృతి అండి. మూల ప్రకృతి అంటే భగవత్ సంకల్పం వల్ల ఏర్పడినటువంటిది. దాని నుంచి దాని తరువాత బ్రహ్మగారు సృష్టి అనేటువంటిది. బహుశ్యామ్యంగిర అదొక్కు ముడియాను సంకల్ప జ్ఞానத்தை చొల్లుదల్. నేను చేసేస్తాను అని అంటే దానికి తగ్గ జ్ఞానం లేకపోతే ఏం చేయగలరండి? అందులోనూ చూపిస్తారు చూడండి. ఇప్పుడు నేను ఎగురుతాను అంటాడు. అలా పెట్టిన వాడు పెట్టినట్టే ఉంటాడు కానీ పైకి ఎగరడం అనేటువంటి జరగలేదు అని హాస్యంగా నవ్వుతూ చెప్తారే, అలాగా చెయ్యాలని ఉంటే చాలదండి, అందరం అన్నీ చెయ్యరు. ఇది మనందరికీ సంబంధించిన విషయం. అబ్బో ఎన్నో చేసేయాలని ఉంటుంది, కానీ ఏ ఒక్కటి
చేయలేకపోతాం. ఒకటి మనస్సు సహకారం కావాలి, రెండోది శరీర సహకారం కూడా కావాలి అని. తని మొదల్ ఏక కారణమెన్నో, ఒకే కారణం ఆయనే, సృష్టికి మూల కారకుడు ఆయనే. పరమాణు కారణవాదిಗಳ వ్యావర్తికరదు, పరమాణువే లోకము సృష్టికి కారణము అని చెప్పే వాళ్ళని ఇక్కడ ఖండించారు. పరమాణువు వల్ల లోకం సృష్టి జరగడం లేదు, స్వామి యొక్క సంకల్ప బలం వల్లనే సృష్టి జరుగుతోంది. దాన్ని మీకు కావాలంటే వేద వాక్యం చూపిస్తాము. ఏమిటండి ఆ వాక్యం? బహుశ్యాం ప్రజాయ ఏదో మారిపోతాను. వేదం అనైతుప్పం విత్తాగం కదండి ఈయన. ఆ వేద శృతిని తీసుకుని ఈ తమిళంలోకి మార్చినటువంటి మహానుభావులు నమ్మాళ్ళవారైతే, ఆ అర్థాన్ని మనకు అందించినటువంటి వారు నంబిళ్ళయ్య గారు. మీకు మిత్యాది తన్నోడు మసెక్కు పరలిడాంబడియాన. మసెక్కు అంటే సందేహం అండి. ఇది జరుగుతుందా ఉంటుందా అనే సందేహంతో దేవజాతీయం వెల్లై వళైత్త పోదాగా ఒక కథని చెప్పారు అండి. ఇందులో ఇక్కడ మనకి ఎవరు గొప్పవారు అని అనడానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పారు. ఈయన తని మొదలు అంటే ఆయన తప్ప ఇంకెవరు కూడా సర్వశక్తివంతులు కారు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఒక చిన్న కథ ఏంటంటే, ఎంతసేపు దేవతలకి విష్ణువు గొప్పవాడా, శివుడు గొప్పవాడా, అటు దేవతలకే కాదండి లోకంలో కూడా ఇప్పుడు జరుగుతున్నది కూడా ప్రపంచంలో ఈయన గొప్ప ఆయన గొప్ప ఏమిటి వాదం ఇలా జరుగుతూనే ఉంటాయి. సృష్టి ఉన్నంత కాలం జరుగుతూనే ఉంటాయి. ఎవరి గొప్పతనాలు వాళ్లకు ఉన్నాయి. కానీ ఇద్దరే అని తీసుకున్నప్పుడు వారిద్దరిలో ఎవరి గొప్ప నిర్ధారించవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆళ్వార్లు శ్రీమన్నారాయణ పరత్వాన్ని చక్కగా స్థాపిస్తున్నారనమాట. ఏమిటి అంటే, ఒకసారి దేవతలకి వాళ్ళకి ఇద్దరికి కూడా గొడవ వస్తే ఎవరు గొప్పవారు అని అంటే, ఇద్దరికి చెరొక విల్లు ఇస్తే నారాయణుడి చేతిలో వింటిని చూసి ఓంకారం చూసేటప్పటికి విల్లై వళైత్త పోదాగా శివుని విల్లు జారిపోయింది. ఓంకారంతో పట్టుకున్న విల్లు జారిపోయిన ఆయన గొప్ప. ఇది పురాణ వృత్తాంతం అన్నమాట. అంత భయపడేవాడు గొప్ప, భయపెట్టేవాడు గొప్ప. అది అధికమ్మేనిరే విష్ణుం ఎన్నంబడిరే. దీనికి అంతటికీ కూడా మనకి ప్రమాణ తిరట్టులో చాలా నిదర్శనంగా, నిరూపణగా, రుజువుగా కొన్ని శ్లోకాలు ఇచ్చారు. చూడండి, ప్రమాణ తిరట్టు ఫస్ట్ లైన్ చూడండి. జామదజ్ఞ ప్రాదుర్భావానంతరే ప్రాసంగిక కథ. బాలకాండలో వచ్చేటువంటి ఒక కథ అండి ఇది. తదా తు దేవతా సర్వాః పృచ్ఛంతి స్మ పితామహం శితికంఠస్య విష్ణోస్య బలాబల నిరీక్షయ. ఏమండి, పరమశివుడికి విష్ణువుకి బలాబలాలు పోటీలు పడితే ఎవరు గెలుస్తారు? అభిప్రాయంతో విజ్ఞాయ దేవతానాం పితామహః విరోధయం జనయామాస తయో సత్యవతాంబరః. సరే నేను చెప్తాను ఉండండి అని చెప్పి బ్రహ్మగారు ఏం చేశారు, వారిద్దరికి ఎవరు గొప్ప అనేటువంటి వాదాన్ని ఎందుకర్రా మీకు అనలేదు, నిరూపిస్తా ఉండండి అన్నాడు. అంటే ఏమైంది, వాళ్ళ వాదాన్ని సమర్థించాడు అనమాట. విరోధే చ మహద్ యుద్ధం అభవత్రో మహర్షణం శితికంఠస్య విష్ణోశ్చ పరస్పర జయిషిణోః. ఒకళ్ళు జయించుకోవాలని శితికంఠుడు అంటే గరళకంఠుడు, నీలకంఠుడు పరమశివుడు, శ్రీమన్నారాయణమూర్తి ఇద్దరు కూడా యుద్ధం చేసుకున్నారు. తదా తజ్జృంభితం శైవం ధనుర్భీమ పరాక్రమం ఓంకారేణ మహాదేవ స్తంభితో ధత్రిలోచన. ఇది రామాయణంలో ఉన్నటువంటి కథ అండి, ఎవరు కల్పించినది కాదు. ఒక్కసారి విష్ణుమూర్తి ఓంకారం చేసేటప్పటికి జృంభితం శైవ ధనుర్భీమ పరాక్రమం ఓంకారేణ మహాదేవ స్తంభితో ధత్రిలోచన. ఆ ఓంకారంకి పరమశివుడు స్థాణువులా నిలబడిపోయాడు. చేతిలో ధనస్సు జారిపోయి కింద పడిపోయింది. దేవై తదా సమాగమ్య సర్షి సంగై ఋషులతో కూడా ఉండి సచారణై యాచితో ప్రసమం తత్ర జగ్మతు స్తౌ సురోత్తమౌ. ఇంకందరూ కూడా
ఆయన కోపం వద్దు కోపం వద్దు అని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థించారు. జృంభితం తద్ధనుర్దృష్ట్వా శైవం విష్ణు పరాక్రమై, ఆయన యొక్క విజృంభణకి హుంకారానికి జారిపడిన విల్లు కల పరమశివుణ్ణి చూసి దేవతలందరూ అధికమ్మే నిరే విష్ణు, మీ ఇద్దరిలో పోటీలో విష్ణుమూర్తి గెలిచాడు. దేవర్షి సగణాస్తదా, దేవతలే కాదండి, ఋషులే కాదండి, మిగిలిన గణాలు అందరూ కూడా విష్ణువుని శ్రీమన్నారాయణుని పరదైవంగా భావించారు అనేటువంటిది ఇక్కడ మనకి రామాయణంలో బాలకాండలో కనపడేటువంటి దాన్ని ఒక్క మాటతో ఇచ్చారు. అధికమ్యేనిరే విష్ణు ఎన్నంబడిరే ఇవర్గల్ పిసై எப்பொருளும் மத்துமுண்டான సకల పదార్థరంగళయ్యం ఉంటాక్కైకు తగువానొరువన్, అన్నిటినీ సృష్టించడానికి తగిన బలము కలిగిన వాడు ఈయనొక్కడే. ఎన్ను మిడత్తైరిపదాయ్ రక్షకత్వమిల్లయ్యానాலும் దర్శనీయమాయ్ కుడిరందిరిక్కర తిరుకంగళయ్యుడయ్యనాయ్. అసలు ఆ కళ్ళు చూస్తే కళ్ళ సౌందర్యానికే మనం మోహపడిపోతుంటాం, అంత అందమైనటువంటి కళ్ళు అని నేత్ర సౌందర్యం. ఎందుకంటే ఈ పాసురం విశాలమైనటువంటి పుండరీకాక్షత్వాన్ని చెప్పేటువంటి పాసురం కాబట్టి ఆ పుండరీకాక్ష అనేటువంటి పదానికి రామాయణంలో ఒక శ్లోకాన్ని ఇస్తున్నారు అన్నమాట. ఏమిటి? ఆంజనేయుడు చెప్తాడు, తిరువడి తోత్తదురయ్యలే యువరం తోత్తదు. ఆంజనేయ స్వామికి ఎలా తోచిందో వీరికి కూడా అలాగే తోచింది. ఏం తోచింది? రామ కమలపత్రాక్ష. అద్భుతమైనటువంటి శ్లోకం అండి రామాయణంలో మనకి. రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే తేజసాదిత్య సంకాస క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవోపమః. ఎంత అందమైన శ్లోకమో చూడండి. ఇది రాముడి యొక్క అందమైనటువంటి నేత్ర సౌందర్యాన్ని చెప్తూ రామ కమల పత్రాక్ష, కమల దళాల వంటి అందమైనటువంటి నేత్రములు కలిగిన వాడు. సర్వసత్వ మనోహర, అందరికీ మనస్సును హరించేస్తాడు. ఇక్కడే వ్యాఖ్యానంలో చెప్తారు, కొమ్మ మించి కొమ్మ తిరిగే కోతి లాంటి నా మనస్సును కూడా ఆకర్షించేసుకున్నాడు అంటే సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. ఎంత భర్త యొక్క జాడలు భార్యకి చెప్పడంలో హనుమ ఉపయోగించినటువంటి పదాలను వాల్మీకి మహర్షి ఎంత బాగా అందించారో చూడండి. తేజసాదిత్య సంకాస, ఆయన కాంతి చూస్తేనమ్మా ఆదిత్య సంకాసం సూర్యుడిలా ఉంటాడు. క్షమయా పృథివీ సమః, ఓర్పు కావాలంటే అమ్మ భూదేవతంతా ఓర్పు కలిగిన వాడు. బృహస్పతి సమో బుద్ధ్యా, బుద్ధికి బృహస్పతి వంటి వాడు. యశసా వాసవోపమ, కీర్తికి ఇంద్రుడి లాంటి వాడు. ఇలాంటి రాముడు. ఆ శ్లోకాన్ని ఇక్కడ నంబిళ్ళయ్య గారు వ్యాఖ్యానిస్తున్నారు. రామ కమల పత్రాక్ష, అదిలేవరు సూర్యాయిత్ ఆమె ఎందు వార్కు వెండువదు. ఆయనే అందమైన వాడంటే ఆ కళ్ళు సముద్రంలో ఒక సుడిగుండంలాగా నన్ను లాగేసుకుపోతున్నాయి. కళ్ళొక్కటి సుడిగుండంలా కనిపిస్తున్నాయి ఆకర్షణలో. ఆ కన్నడగైక్కు ఎల్ల ఎన్నయల్, ఆ కంటి సౌందర్యానికి హద్దు లేదు. సర్వసత్వ మనోహర, అందరి హృదయాలు ఆకర్షిస్తాడు. తిరియజాతీయనాయ్ పణయ్యోడు పణైతత్తి తిరిగిర ఎన్నంజయ్యం అపహరించదన్రో. కొమ్మ నుండి కొమ్మ మీకు దూకే వానర జాతికి చెందిన నా మనస్సుని కూడా ఆకర్షించేశాడాయన. రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత, దేహ గుణంగళాళం ఆత్మగుణంగళాళం కురయ్యత్తుదాన్. అబ్బా ఏమి కళ్యాణ గుణాలండి. దేహానికి కళ్యాణ గుణాలు, రూపము మొదలైనటువంటి గుణాలు, ఆత్మకి కళ్యాణ గుణాలు, వాత్సల్యము మొదలైనటువంటి గుణాలు. అలాంటి వారు ఆ ఉత్పత్తి కమాయిరెక్కం జనకాత్మజే அரவிந்த் சொன்னாய் நீங்கன் சொல்லலாவாరుండో ఇల్లయ్యో ఎన్నో విరాటికు కరుత్తాగా. పూర్వపక్షం అని ఏమిటయ్యా మరీ చెప్పేస్తున్నావు, ఏ అంత అందమైన వాళ్ళు ఇంకెక్కరు ఎవరు లేరంటావా
అని అడిగిందా అన్నట్లు చూసుంటాడు. ఆవిడ చూపికి ఈయన అర్థం అన్నమాట అది. ఆహా, రాముడే అంత గొప్పవాడా, అంత అందగాడా, ఇంకెవరూ లేరా అన్నట్లు చూసి జనకాత్మజే పెన్నయ్యమ్మై చొల్లలాం నీరుముండు, ఆయనకి తగిన దానిగా నిన్నొక్కదాన్నే చెప్పవచ్చు. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణం రాఘవోర్హత్ వైదేహిం తంచేయమసితేక్షణ. ఆయనకి తగిన దానివి నీవు మాత్రమే, సృష్టిలో ఆయనకి సమమైన ఏడైన ధీటైనటువంటి వారు రెండవ వారు లేరు. మిగం జ్యోతి ಪರಂಜ್ಯೋತಿ ರೂಪ ಸಂಪರ್ಯ ನಾರಾಯಣ ಪರೋಜ್ಯೋತಿ ಎನ್ನು ನಾರಾಯಣ ಅನುವಾಕಾದಿಗಳೇ ಇವನೇ ಪರಂಜ್ಯೋತಿ ಸೆನ್ನೋ తప్పడుగిరాన్న. అన్ని నారాయణ అనువాకమని ఒక అద్భుతమైనటువంటి వేద భాగము ఉంది. ఆ వేద భాగంలో ఛాందోగ్యంలో దహర విద్య అనేటువంటి దానిలో ఈయన యొక్క గొప్పతనం చెప్పబడింది. దహర విద్యాయాం బ్రహ్మతత్వం నారాయణ పరః, నారాయణ పరోజ్యోతిరాత్మా నారాయణ పరః. ఆయన మించిన కాంతి స్వరూపుడు రెండవ వాడు లేడు అనేటువంటి వేద మంత్రాన్ని ఇక్కడ అనువదించారు నంబిళ్ళై. మేలరివారెవరు, ఈయన కంటే మించిన దైవం ఎవరు, ఇవనై పుజియ నారాయణానువాక సిద్ధమా ఇరుపదురు వస్తు వండు ఎన్ అరివారార్ ఏను ఉండో. నారాయణ వాకంలో అనువాకంలో చెప్పినట్లుగా ఈయనని మించిన వాడు లేడు అనే విషయాన్ని ఒప్పుకోని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒప్పుకొని తీరాలి. ఎవరే వైదిక, వాళ్ళు వైదికులు కాదండి. స్తోత్రరత్నంలో యమనాచార్యులు వారు అంటారు, స్వాభావికానవధికాతిశయే శత్రుత్వం నారాయణత్వైనమృష్యతి వైదిక బ్రహ్మా శివ శతమక పరమస్వరాట్ ఇత్యేతేపి యస్య మహుమార్ణవ విపృశస్తే. ఉత్పత్తి నిరూపణము ఆయన్ని మించినటువంటి వాడు ఇంకొకడు లేడు అనేటువంటిది వైదిక. పద్మపురాణంలో మాటను కూడా రిఫరెన్స్ ఇస్తున్నారు. విష్ణు భక్తి హీనోయ సర్వశాస్త్రార్థవేద్యేపి. అన్ని వేదాలు చదువుకున్నా సరేనండి, విష్ణువే పరదైవము అని నమ్మని వాడున్నాడే, బ్రాహ్మణ్యస్తస్య నభవేత్, వాడు బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడు అంటే ఏదో జందం వేసుకుని నిలువ అడ్డబట్టో పెట్టుకున్న వాళ్ళు కాదండి. బ్రహ్మ అంటే వేదం. బ్రహ్మ మనతీతి బ్రాహ్మణ, వేదాన్ని చదివే వాళ్ళు బ్రాహ్మణులు. వేదాన్ని చదివేవాడై ఉండి వేదంలో చెప్పిన నారాయణానువాకాన్ని ఒప్పుకోకపోతే ఇంకా వాడేం బ్రాహ్మడండి? ఎందుకు చదువుకున్నాడు ఆ చదువుని అని ఒక అందమైన మాట. అనన్య పరమాన నారాయణాన அணுவாகாதிகளிலே பிரதிபாதிக்கப்பட்ட வைபவத்தை உடைய உன் பக்கலிலே பொறாமை கொண்டாடி இருப்பாரும் వైదికన్ ఉండో. నా వేదాన్ని చదువుకున్నాము అంటూ వేదంలో చెప్పిన నారాయణ అనువాకాన్ని నమ్మని వాడు వైదికుడు ఎలా అవుతాడు? ఒక డాక్టర్ అండి, అబ్బే నేను ఈ శాస్త్రం అంతా నమ్మనండి అంటాడు అనుకోండి. ఎందుకయ్యా మరి నువ్వు చదువుకున్నావు, డాక్టర్ అన్న పేరు తీస్తే అన్నట్లుగా నేను వైదికుడినండి, వేదాన్ని చదువుకున్నాను. వేదం చదువుకుంటే వేదంలో చెప్పిన మంత్రాలు నమ్ము, మరి ఆయన్ని మించినటువంటి వాడు లేడు అని నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పర ఎంత స్పష్టంగా చెప్పిందయ్యా వేదం. ఆయనే పరాత్పరుని ఉండాగలిన అవైదికనామికనై ఏదో ఉన్నారు అవైదికులే తప్ప వాళ్ళు వైదికులు కాదు. తస్యోత్పత్తి నిరూప్యతం. ఇంత కోపం వచ్చేసిందో నంబిళ్ళ గారికి. వాళ్ళ జన్మని గురించి ఆలోచించాల్సిందే. అందమైన తిట్టండి, తిట్టు అనేది కనపడకుండా తిట్టిన తిట్టు. వాళ్ళది ఒక జన్మేనా? ఏం జన్మరా నీది, ఎందుకు జన్మెత్తావురా అని తిడతాను చూడండి. అదే మాట అస్యోత్పత్తి నిరూప్యతాం. యో నారాయణం ద్వేష్టి తం విద్యాదంతర్యేత సమ్మని. ఎవరైతే నారాయణుడు పరాత్పరుడని ఒప్పుకోడో వాడి జన్మ జన్మ కాదు. వాడి జన్మ గురించి ఆలోచించవలసినదే. ఇంతగా నిర్ద్వంద్వంగా నిష్కర్షగా
నారాయణ పరత్వాన్ని చాటినటువంటి, భగవత్ తత్వాన్ని చాటినటువంటి వ్యాఖ్యానం కాబట్టే దీనికి భగవద్ విషయం అని పేరు వచ్చింది. రామాయణము భగవంతుడి గురించి చెప్పేదే, భగవద్ విషయమే. భారతము కృష్ణుడి చెప్తోంది భగవద్ విషయమే. కాదు కాదు, భగవత్ తత్వాన్ని నిరూపించడమే ముఖ్యంగా కలిగిన వ్యాఖ్యానం కాబట్టి దీనికి భగవద్ విషయము అనేటువంటి పేరు వచ్చింది. 5వ పాసురం. தகும் சீர்தன் தனி முதலில் உள்ளே முகும் தேவும் எப்பொருளும் படைக்க தகும் போல தாமரை கண்ணன் எம்மான் மிகும் சோதி மேல் அறிవారు ఎవరే. అలా తెలుసుకునేటువంటి వాళ్ళు ఎవరు? ఇందులో ఒక చిన్న విషయాన్ని చెప్పుకోవాలి. ఈ పాసురంలో పరమాత్మకి సవుతు అని పేరండి. ఆయన ఉత్ స్వరూపుడు, ఆయన పేరు ఉత్. చాలా అద్భుతమైన వ్యాఖ్యానం, ఒక్క వాక్యం ఇచ్చారండి. ఆయన ఉత్ అన్నారు. ఎందుకు ఉత్ అన్నారు అని అంటే, నమ్మాళ్ళవార్లు ఎందుకు దాన్ని తీసుకున్నారు అంటే, నంబిళ్ళయ్య గారు చెప్తారు, ఏదైనానండి గ్రామర్ లో ఒక మాట ఉందండి, మొదటి అక్షరం తీసుకుని చివరి అక్షరం తీసుకుంటే ఆ మధ్యలో ఉన్నటువంటివన్నీ కవర్ అవుతాయి. అచ్చులు అన్నాం అనుకోండి, మనం అచ్చులు అంటే అన్నీ వస్తాయి. అవి ఎలా వస్తాయండి అంటే, ఏదో పాణిని ఇలాగా పరమశివుడు ఒకసారి డమరకం వాయిస్తుంటే అవి ఉన్నరులు ఏ ఓంగా వచ్చాయి అంటే అలా అక్షరాలు వస్తున్నాయి. అవి ఉన్నరులు ఏ ఓంగా చ అనే శబ్దం, అచ్ ఆటు చ, అచ్ ఈ మధ్యలో ఉన్నవి ఆ ఈ ఊరు లు, ఏ ఓ ఐ ఓ ఔ, అంతవరకు అచ్చులు అన్నారు. ఆది అంతాలు తీసుకుంటారు అన్నమాట దాన్ని. అలాగటండి ఇక్కడ నమ్మాళ్ళవార్లు ఉయర్వర ఉయర్నలం ఉడయవన్యవనవన్ అనేటువంటి దాంట్లో ఊ అనేటువంటిది తీసుకున్నారండి. చాలా అద్భుతమైన నిర్వాహం అని అనిపిస్తుంది అనమాట. ఆ మొదట్లో ఊ అనేది తీసుకున్నారట. మరి చివర తూ ఉంది కదండి, తూ ఏంటండి? 1102వ పాసురంలో విలందాది పత్తరెందార్ పిరందారు ఉయరంతే తు, తమిళంలో తాదాలు అన్ని ఒకటే. తు తకారం తీసుకున్నారు. ఊటు తు ఉత్. 1102 పాసురాలు నారాయణ పరత్వమే. ఇది చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంగా మనకి పెద్దలు చెప్తారు. అలాగా 5వ పాసురాన్ని మనం ఇప్పుడు పూర్తి చేసుకున్నాం. తగుం సేర్ தன் முதலனுள்ளே மிகும் தேவும் எப்பொருளும் படைக்க தகும் கோல தாமரை கண்ணன் எம்மான் மிகும் சோதி மேல் அறிவார் ఎవరే. దేవేశం కోలనాగం మదైత మనసం పద్మనాభం రమేశం భట్లోపార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టార కౌచ గోవిందం కూరనాదేన చ సహకురు కేసేందు సింధుం దితీంద్రం மாலாதுருத்யாமுனார்யோ மம ஹிருதி நிரதே ராம பத்மாட்சநாதம் திருவருண்மால் சேனை முதலீசடகோபம் நாதமனு சேரு கொண்டால் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குறிகை பிறார் தம்பான் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி திருகண்ணத்தம்புடைய நம்பிள்ளை இவர் ஈழெழுத்தே எந்த மாதவர் கற்பனாபர் இவரருளாளர் திருவடியொன்றே தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னுள் சேரந்தனுவே நமோ தேவராஜாய் சதுர்கிராம நிவாசினே ராமானுஜாரியதாசே சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரியசாலினே శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతేంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునివాడు తిరువాయ్మొழிப்பிள்ளை మాధవ வாழ்வாடும் மணவாள மாமனிவன் வாலியவன் மாறும் திருவாய்மொழிப்பிள்ளை மாநிலத்தோர் தேரும்படி புரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்ம பாத சேவா ప్రాప్తా కిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమం వేదమాశ్రిత భాగదేయం గోపాల దేశకమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటారి తనూభవం
వేదాంతాచార్య సత్యశౌడైవర్లుమాం భజే శ్రీమద్ వెంకటరంగారి శిష్యం సశిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విభుతం సంశ్రయే విదిత్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై జై శ్రీమన్నారాయణ.